హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు రేపటి నుంచి స్కూల్స్ మొదలైపోతున్నాయి. సో బిజీ అయిపోతారు అందరు మామ్స్. లంచ్ బాక్స్కి ఏం చేయాలి, స్నాక్ బాక్స్కి ఏం చేయాలి, పిల్లలు ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇంకేం చేయాలి, నైట్ డిన్నర్ ఏం చేయాలి, ఇలా బుర్రంతా గజిబిజి అయిపోతుంది. సో మా పాప, మమ్మీ రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ కదా, బాక్స్లోకి పెట్టుకోలేను కదా, సో నా ఫేవరెట్ రెసిపీ చేయవా అని అడిగింది. పిల్లలు అడిగితే కాదనకుండా ఎలా ఉంటాము. ఇక ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారా? మా పాపకి సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని మమ్మీ సాంబార్ చేసి పెట్టవా అని అడిగింది. అందుకని చెప్పి ఈరోజు మన నాయకీస్ కిచెన్ రెసిపీ ఏంటి వచ్చి సాంబార్ రైస్. సో దానికి కావలసిన పదార్థాలు ఏమిటి, అది ఎలా తయారు చేస్తారు, అందరూ చేసేటట్టు నేను చేస్తానా లేదంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది నేను మీకు చూపించబోతున్నాను. సో దానికన్నా ముందు మీకు తెలుసు కదా, మీకు కనుక రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికన్నా ముందు నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి. మీరు నోటిఫికేషన్ ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తేనే నేను ఏ రెసిపీ పెట్టినా, ఏ పోస్ట్ పెట్టినా మీకు వస్తుంది. లేదు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కకపోతే జస్ట్ మీరు సెర్చ్ చేసినప్పుడే వస్తుంది. సో నేను ఇలా పెట్టిన వెంటనే మీకు రెసిపీ రావాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ ఆల్ అనే నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా నాయకీస్ కిచెన్లోకి వెళ్ళిపోయి సాంబార్ రైస్ ఎలా చేయాలన్నది, దాని తయారీ విధానం ఎలా అన్నది చూసేద్దాం పదండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా కందిపప్పు రెండు కలుపుకొని ఒక గ్లాస్ అయింది. అదో గ్లాస్ ఇదో గ్లాసు రెండు కలిపి ఒక నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకొని నానబెట్టేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూర ముక్కలు ఉంటాయి కదా సాంబార్కి, క్యారెట్, దొండకాయ, బెండకాయ, సొరకాయ, మునక్కాడ, టమాటా, వంకాయ వేసాను నేను. అవి కూడా స్టీమ్ చేసేసుకున్నాను. తర్వాత నానబెట్టుకున్న బియ్యానికి మనము 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని చిటికెడు ఉప్పు, పసుపు కూడా వేసేసి నేను 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. కొద్దిగా మెత్తగా ఉడికించుకున్నాను. తర్వాత స్టీమ్లో కూర ముక్కలు కూడా ఉడికిపోయినాయి. తర్వాత ఇప్పుడు సాంబార్ పౌడర్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన చిటికెడు గానుగ నూనె పోసుకొని, తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండు కొబ్బరి, కొద్దిగా దాల్చిన చెక్క, తర్వాత ఏమో ఎండుమిరపకాయలు, కొద్దిగా మిరియాలు వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకుంటున్నానండి. పౌడర్గా కాదు, పౌడర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కాకపోతే పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకోటి విడిగా మనకి బియ్యం కూడా వేస్తాను, కాకపోతే అది చిక్కదనం కోసం సాంబార్కి అయితే వేస్తారు. ఇది రైస్ కాబట్టి నేను బియ్యం స్కిప్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు, దానిలో వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది కదా, అది కూడా పక్కన పెట్టుకొని మనము ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఒక ముక్కుడు తీసుకొని మామూలుగా మనం పోపు దినుసులు ఇవన్నీ వేసేసుకొని, తర్వాత కరివేపాకు, కొద్దిగా నేను ఆనియన్స్ మాత్రం ఉడికించకుండా డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసి వేసుకుంటున్నాను, అదైతే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం స్టీమ్ చేసి పెట్టుకున్న కూర ముక్కలు, కొద్దిగా చింతపండు రసం, ఉప్పు, పసుపు, కారం, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి అది కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఉడుకు రానిచ్చాక, తర్వాత ఉడకపెట్టుకున్న అన్నం ఉంది కదండి, అది కూడా వేసుకొని కొద్దిగా స్మూత్గా మిక్స్ చేసుకోండి. కూర ముక్కలన్నీ చితికిపోకుండా అలా వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, తర్వాత మనము పైన ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వీటితో నేతిపోపు వేసాను. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే అంతే, మన సాంబార్ రైస్ రెడీ. కొద్దిగా ఆవకాయ, అప్పడం, ఇంకేముంది, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, అదిరిపోతుందండి ఇలా చేసుకుంటే సాంబార్ రైస్. నచ్చిందా? అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.